అందరికీ నమస్కారం. అన్నారంలో ప్రైవేట్ స్కూలు 40 మంది ఉన్నారు, హై స్కూల్లో 40 మంది ఉన్నారు. ఆ స్కూళ్ళు కాపాడుకోవాలంటే మన పిల్లల్ని అలా ఏం చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. వెంకటేష్ కానీ రమణ కానీ ఏంటంటే పక్క పిల్లగాడు ప్రైవేట్ స్కూల్ పోతాడు, డబ్బు బ్యాగ్ వేసుకుంటాడు, ఒక వాటర్ బాటిల్ పట్టుకుంటాడు. ఆ పిల్లగాడు చూసి ఇంకొక మా పిల్లగాడు ఎందుకు పోతా అని చెప్పి ఇట్లా ఒక్కొక్క తయారు చేసి అన్ని ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. కాబట్టి దాన్ని బంద్ చేయండి. దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మన స్కూల్లో ఉండాలంటే అందరూ మన గ్రామాన్ని మన స్కూల్ కాపాడుకోవాలంటే మన పిల్లల్ని ఇందుకే పంపండి. ప్రతిరోజు వారం రోజులు పొద్దుగాల రోజొక టిఫిన్, ఇడ్లీ, దోశ, వడ, బజ్జీ మార్నింగ్, మళ్ళా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ ఏమైనా ఇస్తారు కావచ్చు. ప్రైవేట్ స్కూల్ పంపకుండా గవర్నమెంట్ స్కూల్ కాపాడుకోవాలంటే కంపల్సరీ మీరు ప్రైవేట్ స్కూల్కి రోలండి. టీచర్లు కూడా ఇక్కడ దాకా రావడం ఏంటంటే ఇంటింటి తిరగడం వల్ల ఎవరు ఉండరు. ఇక్కడైతే అందరు వస్తారు. కాబట్టి మీ అందరికీ ఒక్కటే విన్నపం, ఖచ్చితంగా మన స్కూల్ ఇక్కడ నుండి పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ బంద్ చేసి గవర్నమెంట్ స్కూల్ తోలండి. ఇంకొక 40 మంది అయినా ఉండాలి. ఇప్పుడు ఒక 40 ఉన్నా ఒక 40 మంది ఉంటే స్కూల్ ఉంటుంది. అదే 40 మంది అయితే స్కూల్ మొత్తం ఎత్తివేసి అనుకో మన స్కూల్ రాదిగా.